అని అన్నాం మేము. ఏది పడితే అది చెప్తుంటాం. అంటే అదే అలా అన్నప్పుడు ఈ రాసిన వాళ్ళు అక్కడే విని మనకు అందజేస్తుంటారు. కొంచెం ఆశాస్పదంగా ఉంటాయి, బ్రేకింగ్ న్యూస్లు వస్తుంటాయి. ఈయన అక్కడికి వెళ్ళగానే ఏంటి మీరు బాబు గారు ఇలా చిక్కిపోయారని చెప్పి గాఢంగా కౌగులించుకున్న మోడీ గారు, ఇలాంటివి చూసిన తర్వాత జనానికి కొంత విరక్తి. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళ వ్యక్తీకరణ, భాష వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ రెండు డిఫరెంట్గా ఉంటాయి కదా. కొంత స్టేజర్, దట్ పొజిషన్ డిమాండ్స్ సమ్ స్టేచర్. అంతే. దానికి తగ్గట్టే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మన ప్రధానమంత్రులు ఎవరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని మనం తక్కువ చేసి చూడలేము. అవును, గొప్ప గొప్ప ప్రధానమంత్రులు. సార్, ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చేప్పటికీ నిడదవోల్లో నిన్న మీరు టచ్ చేసిన పాయింట్ మీద చంద్రబాబు గారు అంటే ఒక వ్యవస్థని తోటి శత్రుత్వం పెట్టుకునే కన్నా వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకుని వాళ్ళ మన్నన పొందుదామనే ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా చేసినట్టు కనిపించింది. అవునా కదా? వాలంటీర్ల గురించి. అదే మనం నిన్న కూడా మనం ఇది మాట్లాడాం కదా, అడుస్తొక్కనేలా కాలు కడగనేలా అని. నేను కప్లెట్ కూడా రాసా, వాలంటీర్లు అంటేనే నిన్నదాకా ట్రబుల్, తెల్లవారి లేచేసరికి జీతం ఆఫర్ డబల్ అని ట్రబుల్ బై డబల్ అయింది. ఎందుకైంది? యూటర్న్ పాప్కార్న్ లాగా. అంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు పవన్ కళ్యాణ్ నిన్న అదే పనిగా స్ట్రెస్ చేస్తున్నాడు కదా. అనుభవం కలిగిన వాళ్ళు అసహనానికి లోనైపోయి ఏదో మాట్లాడేసి దానివల్ల వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈరోజు మాట్లాడిన దాంట్లో అది కూడా ఉంది. వాలంటీర్ల మీద మీరు విరుచుకుపడ్డారు, ఏదేదో ప్రచారం చేశారు, పొద్దున్నే తలుపు కొడతాడు, తొంగి చూస్తాడు, వాడికి ఏం పని, అది ఇది మీరు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళకి డబల్ చేస్తాం జీతం అంటున్నారు మీరు. అంటే మీకేం స్థిరత్వం లేదు. బట్ వేర్ ఫ్రమ్ యూ విల్ బ్రింగ్ ఇన్ సార్, అదొక డౌట్. అసలు ఒకవేళ ఒక ఎన్హాన్స్ చేసి ఇద్దాం అంటే దాని మీద ఏదో జోక్ కూడా వేశారు. ఇచ్చినప్పుడు కదా మనం ముందు మాట ఇవ్వడమే, కానీ అదేదో నత్తనసార్లు అడుగుతారు అన్నిటికంటే కష్టమైంది ఏది అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అన్నిటికంటే తేలికైంది ఏది అంటే వాగ్దానం అంటాడు. మాట ఇవ్వడం, మాట ఇచ్చేయడం, నిలబెట్టుకోవడం కష్టం, కానీ ఇవ్వడం పెద్ద కష్టం కాదు కదా. కాబట్టి అది విశ్వసనీయత రాలేదు. రెండవది తనను తను సవరించుకున్నారు అనేది కూడా వచ్చింది. పోనీ అదైనా సూటిగా చేస్తే మెరుగ్గా ఉండేది. నేను కూడా కొన్ని సందర్భాల్లో తప్పుగా అన్నీ అనకుండా, వాళ్ళు కాదు నేనైతే ఎక్కువ జీతం ఇస్తాను, నేనైతే ఎక్కువ అవకాశాలు ఇస్తాను ఇలా చెప్పేసరికి మొన్నటిది కూడా ఉంటుంది కదా. పైగా ఈ రోజుల్లో అన్నీ ఫోన్లలోనే ఉంటున్నాయి, వాళ్ళకి వెంటనే ఇవన్నీ పాస్ ఆన్ అవుతాయి. నిన్న కూడా మీరు అక్కడ మాట్లాడింది కనుక వాళ్ళిద్దరిది చూస్తే చాలామంది పవర్ఫుల్ స్పీచ్ అది ఇదని హెడ్డింగ్ పెట్టారు, కానీ వాళ్ళిద్దరే లేండి, అందరూ కాదు, వాళ్ళిద్దరే పెట్టారు. వాళ్ళిద్దరే పెట్టారు. పవన్ కళ్యాణ్ నిజంగా మాట్లాడింది ఏంటి? ఎంతసేపటికి చంద్రబాబు అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన కావాలి, ఆయన అంతకంటే ఆయన ఏమీ అదనంగా మాట్లాడింది నిజానికి ఏం లేదు. పురంధేశ్వరి ఇప్పుడు మీరు చూపించిన అనపర్తి బొమ్మేమో అక్కడ అలా జరుగుతుంటే ఆమె వేదిక మీద ఉండి ఏదో సమర్థిస్తూ మాట్లాడినా, కానీ ఆ స్పిరిట్ అనేది నిజంగా క్యారీ అయిందా అంటే ఒకటి జరిగింది. అస్సలు మీటింగులు పెట్టకుండా 3 పార్టీలు కనపడకుండా పోతే పొత్తు అనే దానికి విశ్వసనీయత లేకుండా పోతుందనే ఒక సందేహం అయితే ఇక్కడ ఉత్పన్నమైంది. ఆయన ఆ మాట కూడా అన్నారు కదా సార్, నిడదవోల్లో మాట్లాడుతూ ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం సైకిల్ గుర్తు లేదు, గ్లాస్ గుర్తు, పార్లమెంట్ వచ్చేప్పటికి కమలం, సో అయినా సరే మేము కూటమిగా మేము ఉన్నాం కాబట్టి కలిసే ఉన్నాం అనే ఒక మెసేజ్ ఇవ్వటం కోసం అయితే గట్టి ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు ప్రజాగళం సభలో వారాహి ఎక్కారు. పవన్ కళ్యాణ్ అయితే అంటే నిజంగా పొత్తుల్లో ఇక్కడ మీ కూటమి తరఫున పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తానని 1-4 సార్లు చెప్తారు. అది అమాయకత్వం అనాలా, డీసెన్సీ అనాలా? అంటే అంతగా ఒదిగి ఉండాల్సిన అంత అవసరం లేదు కదండి పొత్తులో. ఇప్పుడు మీరు అరేంజ్మెంట్ బిట్వీన్ 3 పార్టీస్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. దీంట్లో ఉండే అరేంజ్మెంట్ అనేది చూడాలి తప్పితే అది పదే ఎవరో అవకాశం ఇచ్చినట్టు. ఇప్పుడు ఆయన ఒక ఫిలాసఫీని, బైబిల్ ఫిలాసఫీని బాగా నమ్ముతారు. తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడినని పదే చెప్తారు. సార్ తగ్గించుకోమనండి, లేకపోతే అత్తారింటికి దారిలో లాగా ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో అని నమ్మమనండి. కానీ పార్టీ వేరండి, వ్యక్తి వేరు. వ్యక్తి హంబుల్గా ఉండటం వేరు. మళ్ళీ ఆయనే చెప్తుంటాడు కదా, శేషేంద్ర శర్మ కవిత, నాకు ఈ ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుందని. ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యవస్థకు ఆత్మగౌరవం కూడా ఉండాలండి. ఎవరో అవకాశం ఇస్తే పోటీ చేసాము, లేకపోతే ఎవరికో ఇవ్వడం కోసం మేము అక్కడి నుంచి తప్పుకున్నాము, ఇవి అంతర్గతంగా కూడా చెప్పుకునే విషయాలు. ఏదైతే నేను అనుకుంటానో వాళ్ళందరూ చెప్తున్నంత పవర్ఫుల్ మెసేజ్ ఆయన ఇంకా రూపొందించుకున్నారా అనేది అయితే ఇంకా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాన్ బి ఉందా సార్? ప్లాన్ బి ఏమన్నా చెప్పండి.